నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని కరుణ కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన శుభమస్తు కార్యక్రమంలో శ్రీరామనవమి సందర్భంగా ఆ శ్రీరాముని గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. అమ్మ, మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా. మరి ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఈరోజు పూజ ఏ విధంగా చేయాలంటారు శ్రీరాముడికి? శ్రీరాముడికి శ్రీరామనవమి అంటే శ్రీరాముడి పుట్టినరోజు. దశరథుడికి కౌసల్య గర్భాన చైత్ర శుద్ధ నవమి రోజు మధ్యాహ్నం పూట కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. అందుకని మనకి ధర్మశాస్త్రం ఏం చెప్తోంది అంటే ఈరోజు శ్రీరాముడి ప్రతిమకి పూజ చేయాలి. ఆ తర్వాత శ్రీరాముడిని కన్న తల్లిదండ్రులు కౌసల్యకి దశరథుడికి కూడా పూజ చేయాలిట. ఓహో, అసలు ఈ విషయం చాలా మందికి తెలియదు. మనకి ధర్మసింధు లాంటి గ్రంథాల్లో మనకి కనిపిస్తుంది. ప్రత్యేకంగా అంటే శ్రీ మహావిష్ణువునే కన్న తల్లిదండ్రులు వాళ్ళు. అందుకని దశరథుడికి కౌసల్యకి కూడా పూజ చేయాలి, శ్రీరాముడికి పూజ చేయాలి. ఆ తర్వాత మనకి మరో విషయం ఏంటంటే నవరాత్రులు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ నవరాత్రుల్లో అమ్మవారి నవరాత్రులు చేసేటువంటి వాళ్ళు ఈరోజు కలశానికి ఉద్వాసన కూడా చేయాలి. ఓహో అమ్మ, శ్రీరామనవమి రేపు కూడా ఉంది అని చాలా మంది అంటున్నారు. అది రేపు చేసుకోవచ్చు అంటారా? అలా కాదు. ఇక్కడ చాలామందికి చాలా సందేహాలు. అనేక పండుగలు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఇవాళని కొంతమంది, రేపు అని కొంతమంది పండుగలు తగులు మిగులు అన్నట్టుగా చేస్తూ ఉంటారు. అలా తిథి 2 రోజులు ఉన్నప్పుడు ఏ విధంగా చెయ్యాలి అనటానికి ఇక్కడ ఈ పంచాంగం ఆ పంచాంగం అని కాదు, వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని కాదు, మనకి ప్రామాణిక గ్రంథాలు ధర్మసింధు లాంటి గ్రంథాలు ఉన్నాయి. వాటిలో చెప్పేది ఏమిటంటే ఒక్కొక్క తిథిని ఒక్కొక్క రకంగా మనం చేసుకోవాలి. శ్రీరామనవమి ఏంటంటే శ్రీరాముడు ఎప్పుడూ మధ్యాహ్నం పూట పుట్టాడు, మధ్యాహ్నం సమయంలో పుట్టాడు కాబట్టి మధ్యాహ్నానికి నవమి తిథి ఉండాలి. ఓహో, ఈ రోజు మనకి ఉదయం 6:55 మొదలైనటువంటి నవమి తిథి రేపు ఉదయం 8:15 వరకు కూడా నవమి తిథి ఉంది. అయితే మనకి ధర్మసింధుని మరొకటి ఏం చెప్తోంది అంటే ఎప్పుడైనా సరే శ్రీరామనవమి మిగులులో చెయ్యాలి, అంటే అష్టమితో కలిసినటువంటి నవమి తిథి రోజు చేయకూడదు అనేటువంటి నియమం కూడా ఉంది. కానీ నవమిని మాత్రం మధ్యాహ్నానికి మాత్రమే ఉన్నది తీసుకోవాలి. ఏ రోజు మధ్యాహ్నం ఉంటే ఆ రోజు మాత్రమే తీసుకోవాలి. ఇది ఇక్కడ మనకి ఏం జరుగుతోంది, అష్టమితో కలిసి ఉదయం ఉంది కాబట్టి చేయకూడదని కొంతమంది, రేపు ఉదయం కూడా ఉంది కాబట్టి చేయాలని మరికొంతమంది. కానీ ప్రామాణికంగా ఏమిటంటే ఖచ్చితంగా శ్రీరామ జనన సమయానికి మనకి తప్పనిసరిగా నవమి తిథి ఉండాలి. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం మనకి నవమి తిథి ఉంది కాబట్టి ఈ రోజే మనం శ్రీరామనవమి చేసుకోవాలి. అమ్మ, సత్యకాంత్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సత్యకాంత్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం వారివి. అలాగేనండి. మే 13, 1981 అవునండి. రాత్రి 9:50 వైజాగ్లో పుట్టారు. అవునండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో మేడంతో చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్తే అండి. చెప్పండి. మా అబ్బాయి పేరు సత్యకాంత్ అండి. ఒక్కడే అబ్బాయి. ఆ అబ్బాయికి 2008 ఆగస్టు 10th మ్యారేజ్ అయిందండి. 2009 నవంబర్ 26th డైవర్స్ అయిపోయాయండి. అదే మళ్ళీ ఆ అబ్బాయికి కానీ వివాహ యోగం ఉంటే ఎప్పుడు అవుతుంది అని. అలాగే ఆ డైవర్స్ టైంలో వాడు ఉద్యోగంలో సంపాదించినంత ఒక అపార్ట్మెంట్ కట్టామండి, అది కూడా ఇచ్చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రస్తుతం USA ఉన్నాడండి జాబ్ చేస్తూ. ఆ అబ్బాయి జాబు ఎలా ఉంటుంది, ఇక్కడ ఇండియాలోనే స్థిరపడతాడో లేకపోతే USA స్థిరపడతాడో తెలుసుకుందామనండి. ఇతనికి విదేశాల్లో ఉండే యోగ్యత ఉందమ్మా, ఇండియాలో ఉండేది లేదు. ప్రస్తుతం అయితే ఇతని ఇక్కడికి కొన్ని రోజుల వరకు వచ్చేటువంటి అవకాశం లేదు. ద్వితీయ వివాహం అంటున్నారు, ఇప్పుడు కాదు, ఇంకొక 2 సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది, ఆ తర్వాత మాత్రమే అవుతుంది.
తర్వాత చూసేప్పుడు కూడా ఈ వివాహంలో కూడా మ్యాచింగ్ బాగా చూడకుండా చేయకండి. అలాగేనండి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన జాగ్రత్తలు పాటించండి ఈసారి మ్యారేజ్ చేసేటప్పుడు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే ఈ నవరాత్రుల్ని వసంత నవరాత్రులు అని ఎందుకు అంటారంటారు? అంటే ఇది వసంత ఋతువు కదా, మనకి ఉగాది నుంచి మనకి వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. అందుకని వసంత ఋతువులో వసంత నవరాత్రులు అంటే ఇక్కడ అమ్మవారికి నవరాత్రులు చేస్తారు. ఓహో. అంటే మామూలుగా మనకి ధర్మశాస్త్రం ఏం చెప్తోందంటే సంవత్సరంలో అమ్మవారికి 4 సార్లు నవరాత్రులు చేయాలి. అందరికీ తెలిసి మనకి శరన్నవరాత్రులు చేస్తాం, ఆ తర్వాత వసంత నవరాత్రులు కూడా చేస్తాం. శరన్నవరాత్రులు అంటే మనకి దసరాల్లో జరిగేటువంటి నవరాత్రులు. వసంత నవరాత్రులు అంటే వసంత ఋతువులో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు జరిగేటువంటి నవరాత్రులు. తర్వాత ఆషాఢ మాసంలో మాఘమాసంలో కూడా నిష్ఠాగరిష్ఠులు కొంతమంది 4 సార్లు కూడా నవరాత్రులు చేస్తారు. అయితే ఇక్కడ వసంత ఋతువులో జరుగుతుంది కాబట్టి దీనికి వసంత నవరాత్రులు అనేటువంటి పేరుంది. ఓకే, ఆ విధంగా. తర్వాత వసంత నవరాత్రుల్లో అమ్మవారికి ఎందుకు చేస్తారు? అమ్మ, అయితే ఈ శ్రీరామనవమితో నవరాత్రుల దీక్ష అయిపోతుందా? అసలు అమ్మవారికి దీక్ష ఎందుకు చేస్తారంటారు? అమ్మవారికి దీక్ష ఎందుకంటే నవరాత్రులు కాబట్టి అమ్మవారి దీక్ష చేస్తూ ఉంటారు ఉపాసన పరులంతా కూడా. ఇక్కడ శ్రీరామనవమికి పూజ చేస్తూ ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారికి ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ శ్రీరామో లలితాంబిక, శ్రీకృష్ణో శ్యామలాంబ అంటారు. అంటే శ్రీరాముడికి అమ్మవారికి తేడా లేదు అని. అంటే శ్రీరాముడు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు లలితా పరమేశ్వరి స్వరూపంగా చెప్తారు. ఓ. అందుకని శ్రీరాముడికి ఇక్కడ శ్రీరాముడి కోసం పూజ చేయటం, రామాయణ పారాయణ చేయటం, అదేవిధంగా అమ్మవారికి కూడా వసంత నవరాత్రులని ఉగాది నుంచి మొదలుకొని శ్రీరామనవమి వరకు కూడా చేస్తారు. అయితే ఈరోజు కలశ స్థాపన చేయాలి. ముఖ్యంగా ఏమిటంటే దీక్షాపరులు, రాముడి పూజ చేసేటువంటి వాళ్ళు, అమ్మవారి దీక్ష ఉన్నటువంటి వాళ్ళు శ్రీరామనవమి రోజు ఉపవసిస్తారు. లేదా కనీసం ఏకభుక్తమైన అంటే ఒక పూట మాత్రమే ఈ భోజనం కూడా చేయాలి అనేటువంటి నియమాలు కూడా ఉన్నాయి. అంటే ఈ అమ్మవారి పూజ మనకి దసరా నవరాత్రుల్లో ఏ విధంగా చేస్తారో సేమ్ అదే విధంగా చేస్తారంటారు ఈ నవరాత్రుల్లో కూడా? మనకి ఉగాది రోజే కలశ స్థాపన చేయటం, కలశ స్థాపన చేసి మనకి దసరాల్లో ఏ విధంగా 9 రోజులు చేసి దసరా రోజు మనం ఉద్యాపన చేస్తాం, అంటే కలశానికి ఉద్వాసన చేస్తాం. అదే విధంగా ఇక్కడ మనకి ఉగాది రోజు పెట్టుకున్నటువంటి కలశాన్ని పూజంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకేమిటి, రాముడికి కూడా మనం పూజ చేస్తున్నాం కదా, అందుకని రామాయణ పారాయణం చేయటం, తర్వాత రామ పట్టాభిషేకం చేయటం, రాముడికి కళ్యాణం చేయటం ఇత్యాదులన్నీ జరిగిన తర్వాత మధ్యాహ్నం పూట ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత బ్రాహ్మణ సమారాధన జరిగిన తర్వాత కలశానికి ఉద్వాసన చేయాలి. ఓకే, మరి దేవి ఉపాసన లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు? దేవి ఉపాసన లేనటువంటి వాళ్ళు కూడా శ్రీరాముడికి పూజ చేయటం. అంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే చాలా చోట్ల ఉపాసనా పరులు ఉండరు, అలాంటప్పుడు రామాయణ పారాయణం చేయటం, సుందరాకాండ పారాయణం చేయటం, రామకోటి రాయడం, రామనామ స్మరణ చేస్తూ ఉండటం, రాముడికి పట్టాభిషేకం కానీ కళ్యాణం కానీ చేయించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఓకే అమ్మ, మరి శ్రీరామనవమి అంటే రాముడు పుట్టినరోజు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, మరి ఆ రోజు రాముడు కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు కదా, ఎందుకని? అంటే ఇక్కడ 2 విషయాలు చెప్పుకోవాలి. ఒకటి ఏమిటి అంటే సాధారణంగా ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించేటువంటిది దేవతలకు కళ్యాణం చేయటం అంటే వాళ్ళ జయంతి ఉత్సవం రోజే చెయ్యాలి అని. కానీ రామ జయంతి కాబట్టి రాముడి జననం జరిగిన రోజు కాబట్టి ఇక్కడ మనం కళ్యాణం చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే మన భారతదేశంలో అన్ని చోట్ల శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి కళ్యాణం చేయరు, ఒక్క మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చేస్తారు. మనకి ఉత్తరాదిన ఏం చేస్తారంటే మామూలుగా రాముడికి పట్టాభిషేకం చేయడం, రావణ వధ చేయటం లాంటివి కనిపిస్తాయి. ఓకే, అయితే మరి శ్రీరామనవమి రోజు నైవేద్యంగా పానకమే పెడతారు, ఎందుకని? పానకమే ఎందుకు పెడతారు అంటే ఇక్కడ మనకి ఋతువును సంబంధించి కూడా సాంప్రదాయాల్లో ఎలా ఉంది అంటే ఏదైనా ఒక పండగ ఉంటే ఆ పండగ వెనుక అనేక కారణాలు ఉంటాయి. అంటే దానిలో పాటించేటువంటి విషయాల్లో సాంప్రదాయాల్లో అనేక కోణాల్లో ఉంటాయి. ఇప్పుడు మనకేమిటి వసంత ఋతువు అయినప్పటికీ కూడా ఎండ తీవ్రత బాగా పెరిగిపోతుంది. ఎండ తీవ్రత పెరుగుతుంది కాబట్టి తాపం తగ్గడం కోసం అని చెప్పేసి ఎండల్లో అందరూ కూడా ఈ రామనవరాత్రి పూజలు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ఈ పానకం అంటే బెల్లము నీళ్లు కలిపి దానిలో శొంఠి పొడి, విలాయచీల పొడి వేస్తారు. ఇవి వేసి రాముడికి నివేదన చేస్తారు. కొన్ని చోట్ల దీన్ని రామరసం అంటూ ఉంటారు. అందుకని ఏంటంటే రాముడి ప్రసాదంగా రామరసం అని పానకాన్ని తాగుతూ ఉంటారు. అంటే ఎండలో ఉండేటువంటి తీవ్రతని, వేడి తాపాన్ని, ఎండ తాపాన్ని మనకి తగ్గించేటువంటి శక్తి పానకంలో ఉంది. కాబట్టి ఈ పానకాన్ని నరసింహస్వామికి కూడా ఏమిటి, ఆయన ఉగ్రస్వరూపం అని చెప్పేసి అది తగ్గడం కోసం అని చెప్పేసి పానకాన్ని నివేదన చేస్తారు. ఇక్కడ అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే ఎవరికైనా కూడా తీవ్రత, వేడి ఉన్నా, తాపం ఉన్నా ఆ తాప శమనాన్ని చేస్తుంది. కాబట్టి పానకం నివేదన చేసి అందరు తాగుతారు. ఓకే అమ్మ, కాలర్ లైన్లో ఉన్నారు నాగమృదుల గారు, వారితో మాట్లాడదాం. హలో. హలో
నమస్కారం అండి. నమస్కారం అండి. నాగమృదుల పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి, తను మా సిస్టర్. ఓకే, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకేనండి. ఫిబ్రవరి 8, 1983 ఓకే. సాయంత్రం 4:40 పుట్టారు. 4:24 అండి. 4:24 అవునండి. ఓకేనండి. మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. నమస్కారం అమ్మా, నమస్కారం అండి. చెప్పండి. ఏం లేదండి, మా సిస్టర్ కి మ్యారేజ్ 2007లో జరిగింది యాక్చువల్గా. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కొద్దిగా ప్రాబ్లమ్స్, వాళ్ళ హస్బెండ్ తో కొద్దిగా రిలేషన్ సరిగా లేకపోవడము, వాళ్ళ అత్తమామలతో కొద్దిగా ప్రాబ్లమ్ గా ఉండడం ఇలా ఉందన్నమాట. అతను కొద్దిగా డిఫరెంట్ నేచర్, బట్ ఈ అమ్మాయి అలాగే సర్దుకొని వెళ్ళి ఒక 5 years నుంచి అలాగే సర్దుకొని ఏదో అన్నట్టుగా ఉంటుంది. ఈ మధ్య మరీ ఎక్కువగా అయిపోయేసరికి చాలా ఇబ్బంది పడేసి తను బయట వచ్చి ఉంటుంది అనమాట. బయటకు వచ్చేస్తుందా? బయట వచ్చి ఉంటుంది, బట్ వాళ్ళకి 5 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. అక్కడికి పెద్ద మనుషులు అందరూ వెళ్ళి మాట్లాడి అన్ని చేస్తున్నా కూడా అతను నాకు అంత ఇది ప్రాపర్టీస్ ఇచ్చేయండి, అవి ఇచ్చేయండి అన్నట్టుగా కొద్దిగా సమస్య క్రియేట్ చేస్తున్నాడు. బట్ ఈమె ప్రకారం అది సెట్ అవుతుందా లేదా అనేది మాకు కొద్దిగా క్లారిఫికేషన్ అన్నమాట. అమ్మా, ఈమె జాతకంలో అయితే విడిపోయే యోగాలు ఇంక కనిపించటం లేదు. సరే. ఈమె జాతకంలో ఎక్కడ కూడా ఏ కోణంలో చూసినా కూడా భర్తతో విడిపోయేటువంటి యోగాలు కనిపించటం లేదు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం ఘర్షణ చాలా ఉంటుంది. అంటే ఆవిడ జాతకంలోనే అది ఉంది. అందుకని ఆయన జాతకంలో కూడా ఎలా ఉందో చూసుకోవాలి. ప్రస్తుతం ఈవిడికి చంద్ర మహర్దశ అండి. మీరు మరో రకంగా అనుకోకూడదు, కానీ ఇక్కడ చంద్ర మహర్దశలు ఏమిటంటే ఎవరికైనా కూడా కొంత మానసిక ఆందోళన, వేవరింగ్ మైండ్ ఉంటుంది. సరైనటువంటి డెసిషన్ని తీసుకోలేరు వాళ్ళు. చంచలమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. ఒకసారి బయటికి వచ్చేయాలి అని, ఒకసారి లేదు అతనితోనే ఉండాలి అని, ఏ నిర్ణయాన్ని తను సరిగా తీసుకోలేదు. ఆందోళన కూడా ఈవిడికి చాలా ఎక్కువగా ఉంది. అందుకని మీరు ఆవిడ ఆందోళనని పెంచేలాగా కాకుండా కొంత కౌన్సిలింగ్ అవసరం అని అనిపిస్తోంది. ఈవిడ జాతకాన్ని చూస్తే ఈవిడికి కూడా కొంత కౌన్సిలింగ్ అవసరం. నేను కౌన్సిలింగ్ అని మీరు ఎక్కడికో సైకియాట్రిస్ట్ దగ్గరికి కాకుండా పరిస్థితుల అవగాహన ఏర్పడేలాగా ఆవిడకి కూడా కొంత సర్దుబాటు చెప్పి కొన్ని పరిహారాలు చేసుకోవాలి. తర్వాత అతని జాతకం కూడా చూస్తే తప్ప పూర్తిగా మనం చెప్పలేము. ఈవిడ జాతకంలో అయితే విడిపోయేటువంటి యోగాలు లేవు. రోజు అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోమని చెప్పండి. తర్వాత త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమాముత అనేటువంటి మంత్రాన్ని రోజు జపించమని చెప్పండి. తప్పకుండా ఆవిడ కాపురంలో సర్దుబాటు ఏర్పడుతుంది. ఆవిడకి మానసిక ఆందోళన తగ్గేలాగా చేయండి. ప్రతి పౌర్ణిమ రోజు రాత్రి లలితా సహస్రనామం చదువుకోమనండి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన మంత్రాలన్నీ కూడా చదువుకోమని చెప్పండి. వాళ్ళ కాపురం కుదుట పడుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, గుళ్ళో మనకి రామ కళ్యాణం చేస్తూ ఉంటారు కదా, ఇళ్ళల్లో కూడా చేసుకోవచ్చు అంటారా మనం? ఇళ్లలో కూడా చేసుకోవచ్చు. ఇళ్లలో కూడా చేయించేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే రామదీక్ష చేసేటువంటి వాళ్ళు ఇళ్లలో కూడా రామ కళ్యాణం చేస్తూ ఉంటారు. చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే రామ కళ్యాణం చేయించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి దోషాలు పోతాయి అంటారు? ఎలాంటి దోషాలు పోతాయి అంటే అసలు మామూలుగా ఏం చెప్తారంటే, ఎవరిదైనా మామూలు వ్యక్తులదైనా సరే కళ్యాణం చూస్తే లక్ష్మీనారాయణను చూసినటువంటి పుణ్యం వస్తుందిట. అసలు రామ కళ్యాణం చేయటం వల్లనే నేత్ర దోషాలు పోతాయి. రామ కళ్యాణం చూడడం వల్లనే శుభాలు జరుగుతాయి. అంతేకాదు, రామ కళ్యాణం చేయించడం వలన వివాహం కానటువంటి వాళ్ళకి, పురుషులకి ఏదైనా జాతకంలో దోషం, వివాహ స్థానంలో దోషం ఉంటే రామ కళ్యాణం చేయించాలి. అమ్మాయిలకి ఉన్నా కూడా రామ కళ్యాణం చేయించాలి. అసలు రామ కళ్యాణ ఘట్టాన్ని పారాయణ చేస్తేనే దోషాలు పోతాయిట, వివాహం తొందరగా అవుతుందిట. కొంతమంది అలా చేసి కూడా వివాహం జరిగినటువంటి వాళ్ళ అమ్మాయిలు మనకి కనిపిస్తారు. అంతేకాదు, ఈ కళ్యాణం చేసిన తర్వాత శ్రీరాముడికి సీతమ్మవారికి తలంబ్రాలు పోస్తారు కదా, ఆ అక్షతలు తెచ్చి దగ్గర పెట్టుకోవాలి. ఇంట్లో ఆ సంవత్సరం మొత్తంలో కూడా ఎవరి చేతైనా పెద్దవాళ్ళ చేత ఆశీర్వచనం చేయించుకున్నప్పుడు ఆ అక్షతలు ఇచ్చి వేయించుకోవాలిట. అంతేకాదు, ఇంట్లో పెళ్లి కానటువంటి అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకోండి, వాళ్ళ తలంబ్రాల్లో కూడా ఇవి కలిపిపోయాలిట. ఇంట్లో పిల్లలు ఉన్నారు, మనం పుట్టినరోజుకి దానికి ఆశీర్వచనం చేస్తుంటాం, ఆ రామ కళ్యాణపు అక్షతలు వేస్తే వాళ్ళకి శుభం జరుగుతుందిట, రామరక్ష జరుగుతుంది వాళ్ళకి. అమ్మ, మరి రామాయణం అందరూ చదవచ్చు అంటారా? రామాయణాన్ని అందరూ చదవచ్చు. ప్రతి ఒక్కరు కూడా రామాయణాన్ని చదవచ్చు. రామాయణం చదవటం వల్ల అనేక దోషాలు, శాపాలు, అంటే గత జన్మలో ఎన్నో చేసి మనం శాపాల బారిన పడి ఈ జన్మలో మనకి పనులు కాకుండా ఉంటే కూడా రామాయణం చదవటం వల్ల వాళ్ళకి ఆ శాపాల నుంచి నివృత్తి కలుగుతుందిట. రామాయణంలో రామ కళ్యాణ ఘట్టం కేవలం పెళ్లి కాని వాళ్ళే చదవాలా, ఎవరైనా చదవచ్చా? అది
ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు, మా అబ్బాయి అమ్మాయి అమెరికాలో ఉన్నారండి, మాకు భాష రాదండి, చదవలేరండి, ఇలా రకరకాలుగా ఉంటారు. పూర్వకాలం అయితే అవిద్య, చదువు వచ్చి ఉండేది కాదు. చదవలేనటువంటి వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో పిల్లలకి పెళ్లి కావాలి అని తాపత్రయపడుతున్నటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు చదవలేరు అనుకుంటున్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు కూడా రామ కళ్యాణ ఘట్టాన్ని, బాలకాండలోని రామ కళ్యాణ ఘట్టాన్ని ఎవరు నిత్యం పారాయణ చేస్తారో, ముఖ్యంగా ఈ 9 రోజుల్లో పారాయణం చేయటం వల్ల తప్పకుండా వాళ్ళ ఇంట్లో మంగళవాయిద్యాలు మోగుతాయి అని చెప్తారు. ఇంకొకటి ఏమిటంటే, రామాయణం ఎలా చదవాలి, ఉగాది నాడు మొదలుపెట్టి తర్వాత శ్రీరామనవమికి సమాప్తం అయ్యేలాగా 9 రోజుల్లో రామాయణం పూర్తి చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందిట. అమ్మ, రాజదీప్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. రాజదీప్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం వారివి. ఓకే. జూలై 21, 1990. ఓకే. తెల్లవారుజామున 4:15 పుట్టారు. గుంటూరులో కదండి? పొన్నూరు, గుంటూరు డిస్ట్రిక్ట్. గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే అండి, మీ సమస్య ఏంటో మేడంతో చెప్పండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. నేను వాళ్ళ వైఫ్ ని మాట్లాడుతున్నాను. మా హస్బెండ్ యాక్చువల్లీ ఒక 2.5 years నుంచి హెల్త్ ప్రాబ్లం ఉంది చాలా. ఏమిటి హెల్త్ ప్రాబ్లం? అంటే మోకాళ్ళ నొప్పులు ఒకటి, బ్యాక్ పెయిన్ ఒకటి. మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, అది తుంటి నొప్పి అంటారు కదా, అది చాలా ఉంది. అంటే తను చాలా మెడిసిన్స్ కూడా వాడుతున్నాడు, కానీ అదేమీ నాకు తగ్గుతున్నట్టయితే అనిపించట్లేదు. ఎప్పటి నుంచి ఉంది? 2008 నుంచా? అంతే. నాకు అంటే నేను కొత్తగా పెళ్ళండి, ఒక 2-3 years నుంచి అయితే ఉందిట. అదే 2008లో శని మహర్దశ మొదలైంది. ఓకే. ఓకే. అందువల్ల ఈ శని ప్రభావం వల్ల జరుగుతోంది. శనికి జపం చేయించుకోండి. తర్వాత కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నాయి, వాటిని వాడండి. తర్వాత ఏదైనా ఒక లేపనం ఆ నొప్పి దగ్గర చేసినప్పుడు క్రీమ్ అచ్యుతానంత గోవింద, క్రీమ్ అచ్యుతానంత గోవింద అని చెప్పేసి లేపనాన్ని కాళ్ళకి బాగా మర్దన చేయండి. ముఖ్యంగా నువ్వుల నూనె, వెల్లుల్లి గోరువెచ్చగా చేసి, ఆ వెల్లుల్లి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఎక్కడ నొప్పి ఉందో అక్కడ మర్దన చేస్తూ క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని చదువుతూ కనీసం 1 గంట పొద్దున, 1 గంట సాయంత్రం చేయండి. చాలా ఉపశమనం ఉంటుంది. దానికి తోడు శని ప్రదోషం ఉండమని చెప్పండి. ఈ శని మహర్దశ అయిపోయే వరకు 2027 వరకు ఈయనకి శని మహర్దశ ఉందండి. 2027 వరకు. ఈ 2027 వరకు కూడా ఈయన శని ప్రదోషం, ప్రతి శనివారం రోజు ఉపవాసం చేసి శని ప్రదోషం వ్రతం చేయాలి. తర్వాత శనికి దానం చేయించడం, ప్రతి సంవత్సరం శని జపం చేయించడం, తిల దీపం పెట్టడం ఇత్యాదులన్నీ శనికి శాంతి చేస్తూనే అతను ఈ లేపనాన్ని చేసుకుంటూ, అంటే ఏదైనా ఆయిల్ చెప్పాక నువ్వుల నూనెలో వెల్లుల్లి వేసి వెచ్చ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తూ అక్కడ క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటే చాలా ఉపశమనం ఉంటుంది. దానికి తోడు డాక్టర్ల దగ్గర మీరు లోపలికి కూడా తీసుకునేటువంటి మందులు ఏమైనా ఉంటే కూడా తీసుకోండి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా పాటించండి, ఆయనకంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మాయి, వాళ్ళకి సమయం అయిపోయింది, మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.